నమస్కారం అండి. నేను మీ డాక్టర్ శ్రీనివాస్ పోలిశెట్టి. ఈరోజు కాక్సిడైనియా అంటే నడుములో అన్నిటికన్నా కింద భాగం, ఎముక భాగం నొప్పి ఉంటే ఏం చేయాలి, అది ఎవరికి వస్తుంది, దానికి మనం చేసుకోగలిగిన పరిష్కారాలు ఏంటో మాట్లాడుకుందాం. సో దీన్ని ఫస్ట్ కాక్సిడైనియా అంటారు. కాక్సిడైనియా అంటే ఏంటంటే మీకు నడుములో కింద కాకిక్స్ అని ఉంటుంది. కాకిక్స్ అంటే నడుములో ఎముకలు కింద శాక్రం అని ఉంటుంది. శాక్రం తర్వాత కాకిక్స్ అని ఒక చిన్న ఎముక ఉంటుంది. సో సాధారణంగా జంతువులకి అక్కడి నుంచి తోక స్టార్ట్ అవుతుంది. సో దాన్ని కాకిక్స్ అంటారు. ఇప్పుడు మనం ఎప్పుడైనా కూర్చోబోయి చైర్ మిస్ అవ్వడమో లేకుంటే సడన్ గా ఇట్లా కూర్చోబెట్టడమో జరిగితే ఖచ్చితంగా ఆ కాకిక్స్ అనే ఎముకకి గట్టి దెబ్బ తగిలి దానివల్ల నొప్పి వస్తుంది. కొంతమందికి అది ఫ్రాక్చర్ కూడా అవ్వచ్చు కూడా. కానీ గుడ్ పాయింట్ ఏంటంటే ఇది ఎలాంటి వాళ్ళకి ఎంత నొప్పి వచ్చినా కానీ అది ఖచ్చితంగా తగ్గిపోతుంది. దానంతకు అదే తగ్గిపోయే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. సో కాకపోతే ఆ నొప్పి మాత్రం చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది, ఇరిటేట్ చేస్తూ ఉంటది. దానికి మనం చేయగలిగిందల్లా ఏంటంటే దాన్ని నొప్పిని అవాయిడ్ చేయడం, దానికి పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం కొంత. ఇంకొకటి కాక్సిడైనియా కుషన్స్ అంటారు. అంటే ఒక రౌండ్ పిల్లో ఉంటుంది, లేకపోతే మనం జనరల్ గా ట్రావెలింగ్ పిల్లో ఉంటుంది, యూ షేప్ లో మెడకి చుట్టూ వేసుకునే పిల్లో. అలాంటి పిల్లో కానీ చైర్ లో వేసుకుని దాని మీద కూర్చోవచ్చు. అలా కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే సన్న చివరి ఎముక ముక్క కొంచెం ఒత్తిడి పడకుండా కూర్చున్నప్పుడు దానికి రిలీఫ్ వస్తుంది. కాబట్టి మీరు ఎక్కువసేపు కూర్చున్నా కానీ నొప్పి ఉండదు. ఇంకొక చిన్న చిట్కా ఏంటంటే మీరు చైర్ లో కూర్చున్నప్పుడు ఒక కాలు మీద ఒక కాలు వేసుకొని కూర్చోండి. అలా చేయడం వల్ల మీకు ఆ ఎముక మీద ఒత్తిడి తక్కువ పడుతుంది, మీకు నొప్పి ఎక్కువ ఉండదు. సో జనరలీ ఈ నొప్పి వస్తే ఒక నెల నుంచి 3 నెలల వరకు టైం పడుతుంది. మనిషి ఒంటి తీరుని బట్టి నిదానంగా సెటిల్ అయిపోతుంది. మరీ ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న వాళ్ళకి ఒక చిన్న స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇస్తాం అక్కడ. దాంతో చాలా వరకు 99% మందికి రిలీఫ్ వచ్చేస్తుంది. కాబట్టి కంగారు పడాల్సింది ఏమి లేదు. కొంచెం ఓపికగా ఉంటే తొందరగానే తగ్గిపోతుంది. ఇంకొకటి ఏంటంటే దీనికి అరుదుగా వచ్చే కారణాలు ఏంటంటే పోస్ట్ డెలివరీ, అంటే నార్మల్ డెలివరీ అయితే, అంటే పెద్ద బేబీ ఉన్నప్పుడు, అంటే బిడ్డ బరువు ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళ డెలివరీ వల్ల కూడా కొంచెం నొప్పి వస్తుంది. ఆ డెలివరీ అయిపోయిన తర్వాత అది నిదానంగా తగ్గిపోతుంది. అలాగే ఏమన్నా దెబ్బలు తగలడంతో పాటుగా దెబ్బలు తగిలినా కానీ ఇట్లాంటి నొప్పులు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ. మరింత సమాచారం కోసం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.